మీకు అదే పార్టీలో ఉన్న ఒక రౌడీ గారిని చూపిస్తాను రండి. చెన్నాయుడు ఆయన అన్ని మాటలన్నీ అబద్ధాలు చెప్తాడు. పార్టీలోనే పనికిమాలిన వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తాడు. వాళ్ళని ఎంకరేజ్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారే, బూతులు తిట్టించేది జగన్మోహన్ రెడ్డి గారే, దాడులు చేపించేది జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళీ ఆయన పతివ్రతలాగా వచ్చి పరమాన్నం కబుర్లు చెప్తాడండి ప్రజలకి. అచ్చెన్నాయుడు గారి గురించి దువ్వాడ శ్రీనివాస్ అన్న సైకోగాడు మాట్లాడుతున్నాడు. అచ్చెన్నాయుడు గారి గురించి రాష్ట్రం అంతా తెలుసు ప్రజలకి. కానీ దువ్వాడ సీన్ అనేవాడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దారండి. ఇది బైరిశెట్టి నాగరాజ్ అనే ఈయన మరి ఎప్పుడు చేశాడో తెలియదు ఇంటర్వ్యూ. ఇది నిన్న మళ్ళీ కొత్తగా వైరల్ చేయడం మొదలుపెట్టారు. బాధతో వాళ్ళు అనొచ్చు కదా. చెన్నాయుడు గారిని ఈరోజు రాష్ట్రీయ పార్టీ అధ్యక్షుడు, ఆయన పార్టీ అధ్యక్షుడు, అది ఈఎస్ఐ కేసులో ఆయనని అర్ధరాత్రి ఇంటికి పోయి అతని బెడ్రూమ్లోకి దూరి మరీ ఆయనని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం అదంతా చాలా బాధాకరం అని అందరూ అంటుంటారు. మళ్ళా కూడా కోటబొమ్మలు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కోటబొమ్మలి మండలము నిమ్మడ ఎంపీ సర్పంచ్ నామినేషన్ సమయంలో కూడా మిమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిని ఇద్దరు కూడా చంపబోయారని కూడా మీరు కేసు పెట్టారు. మళ్ళా ఆ విషయంలో ఒకసారి అరెస్టు ఇవన్నీ జరుగుతుంటే ఆయన కూడా బాధేసి ఉంటుంది పాపం అచ్చెన్నాయుడు గారికి. ఆ బాధలు అన్ని వచ్చాయి. అచ్చెన్నాయుడు వాడొక రూట్ సార్, వాడొక రాగమఫిల్, వాడొక రూత్లెస్ ఫెలో. కాస్త మీరు అచ్చెన్నాయుడు అనేవాడు గుడ్డలు తీసుకొట్టిన పాపం లేదు అంత. ఏమో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇచ్చిన ఎమ్మెల్సీయే కదా ఇతను, టెక్కలకి ఎక్కడికి ఇతన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నువ్వు అనౌన్స్ చేసావు కదా. గుడ్డలు ఓడి తీసి కొడతాడట ఒక ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర నాయకుడిని, రాష్ట్ర అధ్యక్షుడిని. నువ్వు ఇలాంటి వాళ్ళని ఆకుపచ్చగాళ్ళందరినీ పెట్టుకుని అవతల వాళ్ళని తిట్టించేస్తావు. ఏమీ తెలియనట్టు ఎలాగే జనాలను మోసం చేస్తావు. ఇంకా నీ పార్టీలో ఇప్పటికి వచ్చి ఏ ఒక్కడి మీదైనా ఎలాంటి భాష మాట్లాడినోడి మీద నువ్వు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నావా? దాడులు చేసిన వాడి మీద నువ్వు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నావా? మర్డర్లు చేసిన వాళ్ళ మీద నువ్వేమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నావా? గుండ్లు కొట్టించిన వాళ్ళు నువ్వేమైనా జస్ట్ వాళ్ళని ఏమైనా పనిష్మెంట్ ఇచ్చావా? ఏమీ అవ్వకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసావు నువ్వు. మరి ఈ రోజున వచ్చి ఏమీ ఎరగని పత్తిత్తులాగా, ఏమీ ఎరగని ఎల్లుల్లిపాయలాగా వాళ్ళు రౌడీలు, మీసాలు తిప్పుతారు, వాళ్ళు తొడలు కొడతారు అంటున్నావు అంటే మరి ఎలాగండి? ఇన్ని అబద్ధాలు ఎలా భరించాలి? ఈడు గాలి ఎత్తే గట్టిగా గాలికి ఎగిరిపోయేవాడు ఈడు అచ్చెన్నాయుడు గారు గొడ్లిప్పి కొడతాడట. ఘోరమైన పాపాలు చేసినట్టు అక్కడ ఘోరమైన పాపాలు చేసాడట ఆయన. ఏం పాపాలు చేశాడు చెప్పరా బాబు దువ్వాడ శ్రీనివాస్? ఒకవేళ ఆయన ఏమైనా పాపాలు చేస్తేమో మాకు తెలియక మేము ఆయన గౌరవించేస్తున్నాం. సరే నీ ఆ పాపాలు ఏం చేశాడు చెప్పరా బాబు? ఆస్తులు సంపాదించిన వాడు 2 ఎకరాల భూమి నుంచి ఆయన ఆజాంబాబు ఆయన ముందు నిలబడితే మీరు ఇంత కనిపిస్తారు. మీరు ఎప్పుడు గుడ్డలు ఇస్తారు ఆయనకు? నేను అటాక్ చేశాను అనుకోండి, పడేవాడు లిగడానికి 10 నిమిషాలు పడుతుంది. ఈ అటాక్ చేస్తాడట. ఏమంటే వీళ్ళు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు లేదా మంత్రులు అయింది అటాకులు చేయడానిక? ఇలాంటి ఆకు రౌడీగాళ్ళని, వీధి రౌడీగాళ్ళని వీళ్ళందరినీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చింది అటాకులు చేయించడానిక? వీడు అటాక్ కనీసం మాట అంటాను కానీ సిగ్గుందా? మొన్న పవన్ కళ్యాణ్ గారి కోపంలో నిన్ను సంఖ్యలేసి లాక్కెళ్తా అంటేనే బాబోయ్ పెద్ద వీరంగం చేసి చాలా దారుణంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి గుడ్డలు చింపుకుని వైసీపీ వాళ్ళు అడుగుతున్నాను. వీడు అటాక్ చేస్తాడా? ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి. మీరు కింద పడ్డారు అనుకోండి 10 నిమిషాల్లో 20 సార్లు లేచిపోతాను. ఓకే వెరీ స్లిమ్. స్లిమ్ కాదురా నాయన, నువ్వు ఒక పేషెంట్ లాగా ఉంటావు, ఒక హెచ్ఐవి పేషెంట్ లాగా ఉంటావు అనకూడదు. కానీ హెచ్ఐవి పేషెంట్లో ఉంటావు కాబట్టి దాన్ని స్లిమ్ అనర్రా, దాన్ని రోగిష్టోడు అనాలి. ఆ రోగంతో చిక్కిపోయిన వాళ్ళగా ఉంటుంది తప్ప నువ్వు స్లిమ్ మేడరు నాయన. వీడు కింద పడితేనట్టంటే 20 సార్లు ఎక్కుతాడట. అచ్చెన్నాయుడు గారిని కింద పడితే ఆయన లేవలేడట. ఆయన కింద పడేయాలంటే నీలాంటి వాళ్ళు 500 మంది రావాలరా దువ్వాడ శ్రీనివాస. నీలాంటి అల్పప్రాణులు, నీలాంటి బక్కజీవులు 500 మంది వస్తే తప్ప ఆయన కింద పడేయటం అసాధ్యం నాయన. ఆయన నిజంగానే ఈ నాగరాజు అన్నట్టు నిజంగానే ఆజానుభావుడు. ఆయన నువ్వు ఎలా కింద పడేస్తావు అసలు నాకు అర్థం కాదు. ఆయన కింద పడేయటం, కొట్టేయటం, తొక్కేయటం, చంపేయటం ఇవేం మాట్లాడరా? ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారా మీరు అందరూనే? మిమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడు జగన్ రెడ్డి నాకు అర్థం కాదు. మళ్ళీ ఇతనికి ఏదో పెద్ద గొప్ప వీరుడు శూరుడు అన్నట్టు ఈ నెల ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేశాడు. అన్నీ మీకు గాలిలోనే ఎగిరేనే అలాగైనా అటాక్ చేయగలరు. నిలబడి పడ్డాడంటే లేవటానికి కనీసం దున్నపోతులే 10 నిమిషాలు పడుతుంది. పడగొట్టేవాడు ఉండాలి కదరా నాయన. ఇప్పుడు ఏదో మగధీర సినిమాలో ఉంటుంది, ఆయన కొట్టాలంటే ఆడు కూడా మనిషే కదా, ఏ బాణం దిగదా అంటే ఆ బాణం దింపేవాడు ఉండాలి కదా అంటారు. అలాగా పడగొడితే ఆయన పడిపోతే కిందకి ఎప్పుడు లేస్తాడనేది సెకండరీ. పడగొట్టేవాడు ఎవడు? నువ్వా ఎంత ఉంటావు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ నీ స్థాయిలో ఉంటాడు. ఆయనైతే మరి భౌతిక దాడులకు రాడు, సెంటిమెంట్తో కొడతాడు జనాల్ని, మీతో తిట్టించేస్తాడు అవతలని. వాళ్ళు ఏమైనా ఒక మాట అంటే వాళ్ళు మిమ్మల్ని తిట్టినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మైక్ ముందుకు వచ్చి నన్నే తిట్టారు, మా నాన్నగారిని తిట్టారు, మా అమ్మగారిని తిట్టారు అంటాడు ఆయన.
నీ అమ్మ ఆయనేమో పక్కన సెంటిమెంట్ డ్రామాలు, మీరేమో ఇంకో పక్కన ఈ గోండాయిజం. బాలే తయారయ్యారా నాయన. చూడండి, ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకోండి, వీళ్ళ డబుల్ గేమ్లు ఎలా ఉంటున్నాయి, వీళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి, జగన్ నేను మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి. రౌడీలట, ఏదో ఏదో చేస్తాడట, చీరేస్తా తాట తీస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎంత దారుణం, నేను ఎంత బుద్ధిమంతుడిని అంటున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బుద్ధిమంతుడా? ఇలాంటి ఉల్ఫగాళ్ళందరినీ పోషిస్తూ, ఇలాంటి ఉల్ఫగాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ, అందరినీ కూడా పైశాచికి దాడి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు నాకు చాలు. మీరు పడితే లేదు సార్, పడగొడితే లేవనివ్వడటిక పడగొట్టేసి మరి అమ్మ ఏం కసిరా నాయన, ఇదేం రాజకీయం రా బాబు. ఎంత భ్రష్టు పట్టించేశారు రాజకీయాన్ని. మీరు అందరూ మా కర్మగాలు, మాకు నాయకులు మీరు. నేను పడితే 20 సార్లు ఇస్తాను. అదే వాళ్ళు లేచేలోపు నేను 20 సార్లు ఇస్తాను. ఒరే బాబు, నేను నిజంగానే నీ భాషలో మాట్లాడినా, ఒకవేళ ప్రమాదంలో అదుపు తప్పి ఏమైనా ఒకవేళ అచ్చెన్నాయుడు గారు కానీ నీ మీద పడ్డారనుకోరా, ఈ కడుపులో ఉన్న సామాన్లన్నీ పైనుంచుకొని కింద నుంచి కొన్ని వచ్చేస్తాయి నీకు. నువ్వు ఎందుకురా నాయన ఇంత పెద్ద పెద్ద డైలాగులు, భౌతిక దాడుల గురించి అంటావు, ఫైట్లు అంటావు, కింద పడితే 20 సార్లు పైకి లేపుతాను జాకీచాన్ అంటావు. ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేసేవాళ్ళు అందరూనండి. నాకు జస్ట్గా ల్యాండ్ చాలు సార్. అంటే మీరు ఫిజికల్ గా అడిగారు చెప్తున్నా. ఒకసారి మానసికంగా కూడా భౌతికంగా కూడా అచ్చెన్నాయుడు అనేవాడు వ్యక్తిగతంగా క్యారెక్టర్ లేదు. ఎంతమంది మహిళల జీవితాలు నాశనం చేశాడు. ఎన్ని అచ్చెన్నాయుడు గారు మహిళల జీవితం నాశనం చేశాడట. అక్కడ ఆల్రెడీ ఇతని నియోజకవర్గంలోనే ఒక వాస్తవం ఒకటి తిరుగుతుంది ఇన్నర్గా. ఇతను ఎవరో ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వాళ్ళ భార్యకు దొరికేసాడని, వాళ్ళ భార్య జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇతను కానీ ఎమ్మెల్యే సీట్ ఇస్తే నేను ఇవన్నీ బయటపడతాను, వైసీపీని అక్కడ ఓడిస్తానని చెప్పి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారినే బ్లాక్మెయిల్ చేసిందని, తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళ భార్య గారికే అక్కడ ఎమ్మెల్యే సీట్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడని ఆల్రెడీ ఇండస్ట్రీలో గుసగుసలు. ఈడు వేరే వాళ్ళని ఉమనైజర్లు అంటున్నాడు. ఈ అడ్డంగా దొరికిపోయాడు. భార్య కూడా చీకొట్టేసింది, చిచ్చి నువ్వు పక్కనుండు, ఆ ఎమ్మెల్యే పదవి ఏదో నేను చేస్తానని ఆవిడ అంటుందంట. కానీ వీడేమంటాడు చూడండి, వీళ్ళు చేసే అదొప్పలు ఎదుటోళ్ళ మీద నెట్టేయడంలో వైసీపీ వాళ్ళు అందరూ సిద్ధహస్తులండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు. ఎందుకంటే ఎవడు మోసం చేస్తున్నాడో, ఎవడు నిజం చెప్తున్నాడో అర్థమయ్యే పరిస్థితి లేదు ఇక్కడ. అబద్ధం ఒకటి వచ్చే లోపల 100, ఒక నిజం వచ్చే లోపల 100 అబద్ధాలు సృష్టిస్తున్నారు వైసీపీ వాళ్ళు. అక్రమస్తులు సంపాదించుకున్నాడు, ఎన్ని హత్యలు చేశాడు, ఆయనకి ఎప్పుడు జైలు వేయాలి. హత్యలు చేస్తే ఎందుకు కేసులు పెట్టలేదా నాయన? మీరు వచ్చి ఇప్పుడు 4.5 సంవత్సరాలు అవుతుంది. గతంలో ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు ఆయన దాదాపు 2 సార్లు ముఖ్యమంత్రి గెలిచాడు. ఈయన ఎప్పటి నుంచో ఉన్నాడు కదా రాజకీయాల్లో అచ్చెన్నాయుడు గారు. ఆయన నిజంగా అంత హత్యలు చేసేసి ఉంటే, అతను అన్ని రేపులు చేస్తుంటే కొంపదీసి మీ ఇంట్లో ఎవరన్నా ఏమన్నా అన్నాడైనా దువాడ శ్రీనివాస్? ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే మనసులో పెట్టుకోక బయటకు పంపించేయి, బయటకు కక్కేయి. అప్పుడేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇక ఇంతమందిని మోసం చేశారట అచ్చెన్నాయుడు గారని ప్రజలకు నేను కూడా చెప్తాను నీ తరపున. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు ఎవరు, ఇగో ఆడవాళ్ళు ఎవరు ముందుకు వచ్చి మమ్మల్ని అచ్చెన్నాయుడు గారు మోసం చేశారని ఎవరు చెప్పలేదు ఇప్పుడు దాకా. మీ ఇంట్లో ఒకవేళ అలాంటిది ఏదన్నా ప్రపంచానికి తెలియంది అచ్చెన్నాయుడు గారు ఏమైనా చేస్తుంటే కనుక వెంటనే నువ్వు బయటపెట్టు, లేకపోతే మాసాన్ మీడియాకి ఫోన్ చేయి, ఆధారాలు నాకు పంపించు, నేను మాట్లాడతాను దాని గురించి, నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఈరోజు 40 ఏళ్ల చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎక్కువ కాలం వాళ్ళు అధికారంలో ఉండగలిగినారు. ఉండగలడని డఫా ప్రజలు అధికారంలో ఉంచారు ఆ పార్టీని. తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నమ్మకంతో ఎక్కువ కాలం 14 సంవత్సరాలు ఆ పార్టీని దాదాపుగా ఎన్టీఆర్ గారితో కలుపుకుంటే 20 సంవత్సరాలు అధికారంలో ఉందా పార్టీ. వాళ్ళు ఉండగలగటం కాదురా అరే బాబు మైదానం, వాళ్ళు ఉండగలగటం కాదు, ప్రజలు వాళ్ళ మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీని 20 సంవత్సరాల పాటు అధికారంలో కూర్చోబెట్టారు. వాళ్ళు చేసిన తప్పులు బయటకు రాలేదు. ఈరోజు ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ ఓరే నీ డఫాగే వీళ్ళు ఇప్పుడు 2004 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2014 వరకు ఏ పార్టీ అధికారంలో ఉందిరా మైదానం? ఏ పార్టీరా ఉంటే అధికారం? ఆ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీయే కదా, అంటే తెలుగుదేశానికి ప్రతిపక్షమే కదా అధికారంలో ఉంది. మరి అప్పుడు ఎందుకు పీకలేకపోయారా మీరు? అప్పుడు ఎందుకు పీకలేదు ఆ గవర్నమెంట్లు? ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత వచ్చేస్తున్నాయి బయటికి, ఇప్పుడెప్పుడో జరిగినాయి. వాటిని తప్పుడు కేసులు పెట్టమంటారా మైదానం? అరే బాబు దువ్వాడ శ్రీనివాస్, తప్పుడు కేసులు పెట్టడం ఇప్పుడు వచ్చి కొత్తగా 2 గజాల కోసమేమో అయ్యన్న పాత్రుడు గారిని, చెయ్యని తప్పుకేమో అచ్చెన్నాయుడు గారిని, ఇలాంటి కేసులు ఇరికించడాన్ని మీ చేతగానితనం వైసీపీ వచ్చాక తప్పుడు కేసులు పెడుతుంది అని ప్రజలకు అర్థమవుతుంది కదరా. పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో వాళ్ళు అపోజిషన్లో పడిన తర్వాత వాళ్ళ జాతకాలన్నీ బయటపడ్డాయి. ఏంటి ఈఎస్ఐ కుంభకోణం, ఈఎస్ఐలో 21,000 రూపాయల జీతం
తీసుకున్నటువంటి కార్మికుల కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ఆసుపత్రికి సరఫరా చేయవలసినటువంటి వైద్య పరికరాల్లో ఒక పెద్ద కుంభకోణం 150 కోట్ల పైచీలకు తినేసినాడు. మీరే చెప్పాలి రావు కుంభకోణాల గురించి అక్రమాస్తుల గురించి క్విట్ ప్రో క్రో కోసం ఇలాంటి వాటి కోసం అని మీరే చెప్పాలి. పొట్టోళ్ళు రా బాబా 1,00,000 కోట్ల అవినీతి ఉంది మన అన్న మీద, జగన్ అన్న మీద. 40,000 కోట్లు అంతే అటాచ్ చేయబోయారట. 40,000 కోట్ల అవినీతి అని సిబిఐ కన్ఫర్మ్ చేసిందట. మీరేట 100 కోట్లు 150 కోట్లు అని చెప్తారు. ఒకవేళ ఉన్నా అది ఒకవేళ నిజమని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఆధారాలు ఏవి? అది నిజమైతేనే కదా మీ దగ్గరకు ఆధారాలు వస్తాయి. మీ దగ్గర ఆధారాలు లేవన్నప్పుడే అది అబద్ధం అని ప్రజలకు అర్థమవుతుంది కదా. అయితే ఇది అర్థం చేసుకోవాలా ప్రజలందరూని. జగన్ గారేమో పక్కన మా అవతలోళ్ళే అబద్ధాలు చెప్తున్నారు, అవతలోళ్ళే రౌడీలు, అవతలోళ్ళే మీసాలు తిప్పుతారు అంటారు. కానీ అసలైన రౌడీలందరినీ జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తూ ఎగదోస్తూ ఉంటాడు, పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. డబుల్ గేమ్ ఆడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ. ఇది అమాయకమైన ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలనే మా ఉద్దేశం. అంతే తప్ప ఇదేదో ద్వేషంతోటో ఈర్ష అసూయలతో లేకపోతే ఆయన మీద నాకేం పాదకక్షలు లేవు. ఆయన చెప్పేవి మాత్రం ఖచ్చితంగా అబద్ధాలు. దానికి ఆధారాలతో చూపిస్తున్నాను మీకు.